తన కూతురు వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందని ఆ అబ్బాయిని పరువు హత్య చేశాడు కన్న తండ్రి. ఆ మనస్తాపంతోనే తాను కూడా ఉరి వేసుకొని చనిపోయాడు. కూతురు వితంతు అవుతుందని తెలిసి కూడా ఆలోచించలేదు. 7 ఏళ్ల తర్వాత ఆ హంతకులకి ఇప్పుడు శిక్ష పడింది. చివరకు న్యాయమే గెలిచింది. మిర్యాలగూడ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్టీ/ఎస్సీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రణయ్ హత్య కేసులో నిందితుల్లో A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ ఆఖరి తీర్పిచ్చింది. ఈ కేసులో మరో 6గురికి జీవిత ఖైదు విధించింది. అమృత బాబాయ్ కూడా ఇందులో ఉన్నారు. ప్రణయ్ హత్య కేసులో A1 తిరునగరు మారుతీరావు, A2 బీహార్కు చెందిన సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ బారీ, A5 MA కరీం, A6 తిరునగరు శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాం నిందితులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు. సుభాష్ శర్మ, A2, అస్గర్ అలీ, A3 విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన 5గురు నిందితులు బెయిల్పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు. ప్రధాన నిందితుడు మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2018 సెప్టెంబర్ 14న హత్యకు ప్రణయ్ గురయ్యాడు. గర్భవతిగా ఉన్న భార్య అమృతను నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా దుండగులు ప్రణయ్పై కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఇది ఒక పరువు హత్య. తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ను హత్య చేయించాడు. ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోని న్యాయం అనేది జరిగింది. వాస్తవంగా అందరూ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు. ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు. కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేరు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. ఎవరన్నా బయట బాబులు కనపడినప్పుడల్లా, మా బాని క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా మనవడు ఉన్నాడు, మనవడిని కూడా మేము చూసుకోవాలి. మాకు ఎవరి మీద కోపాలు లేవు. మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము. మా బాధ్యత మేము నిర్వర్తించాం. కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతోనే చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది. ఈ సందర్భంగా చివరగా నేను చెప్పేటి ఒకటే, న్యాయం అనేది ఉంటుంది. పోలీసులు కానివ్వండి, చట్టం కానివ్వండి, న్యాయమూర్తులు కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు. ఈ కేసు పోలీస్ శాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి 1600 పేజీల్లో ఛార్జ్షీట్ నివేదికను రూపొందించింది. అప్పుడు ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ పూర్తి చేసి హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించింది. 2018లో సెన్సేషన్ కేసు ఉండేది. సో ఆ టైంలో డెఫినెట్గా ఏంటంటే తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా దీన్ని బాగా క్లోజ్గా ఫాలో అయిన కేసు. ఇంతే కాకుండా దీనికి అప్పుడు ఆ టైంలో నేషనల్ అటెన్షన్ వచ్చింది. ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా కూడా లైక్ వాషింగ్టన్ పోస్ట్ కూడా వాళ్ళు రిపోర్ట్ చేయడం చేశారు. సో ఇవన్నీ కూడా అంటే కొంత దీంట్లో ఉన్నటువంటి అంశాలు అంటే ఆనర్ ఆస్పెక్ట్, క్యాస్ట్ ఆస్పెక్ట్, క్లాస్ ఆస్పెక్ట్ అండ్ పేరెంటింగ్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా అంటే ఒక క్రిమినల్స్ లో దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా నోటోరియస్ క్రిమినల్స్. అప్పుడు ఇది హరెన్ పాండ్యా కేసులో ఉన్నటువంటి గుజరాత్ లో వారు మినిస్టర్గా ఉండేవారు నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ లో. సో వారిని చంపిన దాంట్లో A1 అస్గర్ అలీ. సో ఇతను భారీ అని ఇప్పుడు ఎవరైతే A3 అస్గర్ అలీ, A1 దాంట్లో, A4 ఉన్నటువంటి భారీ దాంట్లో A11 అన్నమాట. అంటే వీళ్ళందరూ కూడా అక్కడ చేసిన కేసులు వీళ్ళంతా ISI ట్రైన్డ్ తీవ్రవాదులు వీళ్ళు. ఆ టైంలో వీళ్ళందరూ కూడా దాంట్లో మర్డర్ కేసులో కూడా చాలా స్ట్రాంగ్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళ రోల్ కూడా ఎప్పుడైతే మాకు ఉన్నదని చెప్పేసి మాకు నిర్దిష్టంగా తెలిసిందో వీళ్ళని కూడా మేము ట్రాక్ చేసి పట్టుకోవటం ఇదంతా కూడా 2-3 days లో చేయడం జరిగింది అన్నమాట. కేసు అయినప్పుడు 2018 సెప్టెంబర్ 14 అయినప్పుడు వితిన్ 4 days లోనే వీళ్ళని ట్రాక్ చేయటం. ఫస్ట్ గుర్తించాలి, స్క్రీన్ మీద జరిగింది ఓన్లీ ఒకటే ఎవడో నరుకుతూ, అది కూడా సరిగ్గా మనకు అర్థం కాకుండా ఉండేటటువంటి సీసీ. దాని నుంచి అందరినీ ట్రాక్ చేయటం, తీసినప్పుడు వాళ్ళందరూ ఎక్కడెక్కడో పారిపోయినారు. స్టేట్స్ లో కూడా అందరూ, ఒకళ్ళు ఇది మహారాష్ట్రలో ఉన్నారు, ఇంకోళ్ళు ఉత్తరప్రదేశ్, బీహార్, ఇట్లా రకరకాలుగా వెళ్ళారు. వీళ్ళందరినీ కూడా ట్రాక్ చేసి వితిన్ 3-4 days లో క్విక్గా అరెస్టులు చేయాలనే దాంతో 4 days లో అందరిని కూడా అరెస్ట్ తీసుకొచ్చి 2018 సెప్టెంబర్ 18 రోజున ప్రెస్ మీట్ పెట్టి అందరికి కూడా ఆ రోజు
2019 జూన్ 12న ఛార్జ్షీట్ దాఖలు చేయగా ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్స్ కోర్టు విచారణ ప్రారంభించింది. 5 సంవత్సరాల 9 నెలల కాలం పాటు విచారణ కొనసాగగా పోలీస్ శాఖ సమర్పించిన ఛార్జ్షీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును వెల్లడించింది. నాతో పాటే యావత్ భారతదేశము స్వాగతించాల్సినటువంటి తీర్పు ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాలను కదిలించినటువంటి హత్య ఇది. ఒక మాల కులానికి చెందిన వ్యక్తి తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకొని అదే మిరాలగూడలో ఉంటుండని, తన పరువుకు భంగం కలిగిందని చెప్పి ఆ ఉద్దేశంతో కిరాయి హంతకులతోటి, హైరెడ్ కిల్లర్లతోటి ఆయన కాన్స్పిరసీ అయి డబ్బులిచ్చి ఈ హత్య చేయించడం జరిగింది. ఈ హత్య నేరాన్ని పోలీస్ యంత్రాంగం చాలా పకడ్బందీగా ఆనాడు రంగనాథ్ ఎస్పీ గారు ఉండడం, ఆయన శ్రీనివాస్ డిఎస్పీ గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎంగేజ్ చేయడం, ఆ తర్వాత పోలీసు టీమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అందరూ కూడా ఈ నేరస్తుల సమాచారము, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నది, కుట్ర కోణం ఎట్లా ఉన్నది, టవర్ లొకేషన్ కాడికి వెళ్ళి మొత్తంగా ఆల్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్, సైంటిఫిక్, ఓరల్, డాక్యుమెంట్, టెక్నికల్, ఆల్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ ను వాళ్ళు కోర్టు ముందు ఉంచారు. ఆ ఎవిడెన్స్ సక్సెస్ఫుల్ గా ప్రాసిక్యూషన్ వైపు నుంచి కోర్టు వారు ముందర పెట్టడము, కోర్టులో రికార్డ్ చేయించడము, ప్రతి విట్నెస్ నమ్మవలికే విధంగా, నమ్మే విధంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి ఈ తీర్పు వచ్చింది. ఈ తీర్పును యావత్తు ప్రపంచం అంతా స్వాగతిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను.